ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రావణాసురుడు ఎత్తుకెళ్ళింది నీ సీతనే. రావణాసురుడు ఎత్తుకెళ్ళింది నీ సీతనే, నీ సీతనే, నీ సీతనే, నీ సీతనే, నీ సీతనే. Excuse me, servant. మాట్లాడవేంటి? హాయ్ మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. నువ్వు రాకేష్ శంకర్ గారు. గెలిచా, నేనే గెలిచా. మనకెవరి మీదైతే అనుమానం రాదో వాళ్ళ మీదే వాడు ఫోకస్ చేశాడు. సార్, మనం వెళ్ళి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. వద్దు బాబాయ్, ఇప్పుడు గౌరీ గారు వాడి చేతిలో ఉన్నారు. మనం ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా గౌరీ గారి ప్రాణాలకే ప్రమాదం. మా అక్క లేకపోతే మేము బ్రతకలేము శంకర్ గారు. ప్లీజ్ శంకర్ గారు, మా అక్క ఎక్కడుందో కనిపెట్టండి. ప్లీజ్ శంకర్ గారు, ప్లీజ్ శంకర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, మీ అక్కని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇన్నాళ్ళు నువ్వు మగాడివి, పెద్ద పోటుగాడు అనుకున్నాను రా. కానీ సీసీటీవీ ఫుటేజ్ వాడితో కుమ్మక్కై ఒక ఆడదాని గెటప్లో వచ్చి ఆడదాన్ని ఎత్తుకెళ్ళావంటే నువ్వు ఎంత చాతగాని దద్దమ్మవో ఈరోజు అర్థమైంది. నువ్వు వేసిన ఎత్తుకి పై ఎత్తు వేసి నీ చావుకి ఆహ్వానం పలకబోతున్నాను. సిద్ధంగా ఉండు. రై శంకర్, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? దీన్ని నా నుండి ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. పాపం, ఒకటనుకుంటే మరొకటి జరిగిందని ఫ్యామిలీ అంతా కుమిలి కుమిలి ఏడుస్తుంటారు కదా. అనుకున్నట్లుగా కిడ్నాప్ అయితే చేసేసాం కదా బాస్. నెక్స్ట్ ఏంటి? మనం ఏం చేయబోతున్నాం? అది ఆలోచించాల్సింది మనం కాదురా, ఆ శంకర్. గౌరీని మన నుంచి కాపాడుకోవడానికి ఏం చేస్తాడో
ఎన్ని ప్లాన్స్ వేస్తాడో చూడాలి. వర్ధన్ కుటుంబం మొత్తం టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఈ గౌరీ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళ బాధను చూస్తూ నేను ఎంజాయ్ చేస్తా. ఎస్ బాస్, వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే మన ప్లేస్ని అస్సలు కనిపెట్టలేరు. మీరు చెప్పినట్లుగా వెతికి వెతికి విసిగిపోతారు బాస్. అలా అని మనం నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదురా. ఆ శంకర్ని తక్కువ అంచనా వేయడం ఎవ్వరికి మంచిది కాదు. అక్కి పెళ్లి హడావిడిలో కాన్సంట్రేషన్ మొత్తం అక్కి మీద ఉండడం వల్ల డైవర్ట్ అయ్యాడు. కానీ లేదంటే ఆ శంకర్ కళ్ళు కప్పి కిడ్నాప్ చేయడం అసాధ్యం అయ్యుండేది. ఏమంటున్నారు బాస్? మనల్ని అతనేం చేయగలడు? ఏమైనా చేయగలడు. నన్ను మొదటి నుంచి అడ్డుకుంటుంది ఆ శంకరే. అక్కిని కిడ్నాప్ చేయాలనుకున్నప్పుడు తనని కాపాడాడు. ఆ గౌరీ చెల్లెలు కిడ్నాప్ అయినప్పుడు కూడా తనే కాపాడాడు. ఆ గౌరీని చంపాలనుకున్నప్పుడు కూడా తనే అడ్డుకున్నాడు. ఇలా అడుగడుగునా నాకు అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళకి అతని మీద గెలిచాను. ఈ గెలుపుని వర్ధన్ కుటుంబ నాశనంతో ఇలాగే కొనసాగిస్తాను. అతను ఏం ప్లాన్ చేస్తున్నాడో మనకిలా తెలుస్తుంది బాస్. దానికి ఒక ప్లాన్ ఉందిరా. వర్ధన్ బిల్డింగ్ ముందున్న ఏదో ఒక బిల్డింగ్లోకి నువ్వు వెంట రావాలి. అక్కడి నుంచి వర్ధన్ ఫ్యామిలీని వాచ్ చేస్తూ ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే బాస్. ఈ గౌరీని అడ్డు పెట్టుకొని ఆ శంకర్నే కాదు, వర్ధన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ కంప్లీట్ సాడ్ మూమెంట్స్ లో ఉంటారు. అందరూ ఏడుస్తూ ఉండుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.